ఇక నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. హరీష్ రావు గారు ఏమంటున్నారంటే పేదల ఇల్లు కూల్చడము హేయమైన నేరము అని చెప్పి మాట్లాడుతుండ్రు. గతంలో అసలు వీళ్ళు ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో వీళ్ళు కూడా ఏం చేయలేరు కదా. ఆయన మొత్తం సూక్తులు చెప్తుండ హరీష్ రావు. ఇగో పేదల ఇల్లు కూల్చడము హేయమైన చర్య, ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యమా? హరీష్ రావు గారు మేము మీకు సూటిగా ఒక సమాధానం అడుగుతున్నాం, మీరు చెప్పురి. మీకు ప్రశ్న అడుగుతున్నాం, మాకు సమాధానం మీరు చెప్పురి. ఏంటంటే ప్రజాస్వామ్యమా ఇది పోలీస్ రాజ్యమా అని మీరు మాట్లాడుతున్నారు కదా. 10 సంవత్సరాలలో మీరు ఎన్నో ప్లేస్లలో జేసీబీలో నిలబెట్టి పేదల ఇళ్లను కూడా కొట్టి పోలీస్ హ్యాండ్ లో ఉంచుకొని బలగాలతోని పోలీసులతోని ప్రజలను బయటకు పంపించేది మీరు మీ ప్రభుత్వంలో తెలియదా? మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఎన్నిసార్లు ప్రజల మీద లాఠీ చార్జీలు చేయించారు తెలియదా? రక్తాలు ఆరేటట్టు ప్రాజెక్టుల పేర్లతో ఊర్లు ఖాళీ అయ్యకపోతే రక్తాలు ఆరేటట్టు కొట్టిన ఘనత మీ బీఆర్ఎస్ ప్రభుత్వంది కాదా? నిరుపేదలు మీకేమైనా తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా? మరి గతంలో మీరు చేసినప్పుడు మరి టెర్రరిస్టుల్లా కనిపించిర్రా? చెప్పురు. మరి గతంలో మీరు చేసినప్పుడు ఎట్లా కనిపించారు? ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి కూలగొడతారా? మాజీ మంత్రి హరీష్ రావు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు కదా హరీష్ రావు గారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొన్ని ప్లేస్లలో కొన్ని సిచ్యువేషన్లలో జరిగినటువంటి ప్రాపర్టీ ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్న దగ్గర వాళ్ళకు ప్రభుత్వం సమాధానించుకుంటా మీకు నష్టపరిహారం మేము ఇస్తాము, నష్టపోయిన వాళ్ళకు మీకు నష్టపరిహారం ఇచ్చుకుంటా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. ఇక సందు దొరికింది కదా అని చెప్పి మాట్లాడండి హరీష్ రావు గారు. ఏదేమైనప్పటికీ హరీష్ రావు మీరు గతంలో ఏం చేసినాము, మేము ఎట్లా పేదల మీద ఎన్నిసార్లు లాఠీ చార్జ్ చేయించినాము, ఎంత చేసినాము, ఎన్ని అరాచకాలు చేసినాము అనేది గుర్తుంది కదా మీకు కూడా. అది మనసులో పెట్టుకొని మాట్లాడు జరా.